ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, గోచారంలో రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే అని. 20% అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ సోది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన స్వజాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అని ఉంటుంది. దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ రాశులలో ఉంటున్నారు, ఏ నక్షత్రాల మీద ఉంటున్నారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దశాభుక్తి అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. మీరు గమనించుండొచ్చు, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు, ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు, ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు, సంతోషం లేదు ఆ ముఖంలో, లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు ఈ సమయంలో, ముందు చాలా బాగుండేది అమ్మాయి అని అంటాం. ఎందుకు? దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే, దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే, రాహుకేతుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, లేదా చెడు గ్రహాలు లేదా పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి, మన జాతకానుసారంగా ఇతను పాపి, ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు. నవగ్రహాలు కూడా అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు కుటుంబకారకుడు, మనస్సు కారకుడు, మానసికపరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు. మాతృకారకుడు కూడా అని అంటాం. మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి, లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుకైతే, ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు. అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, భూమికారకుడు, సూర్యుడు మనకి పితృకారకుడు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్నా సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు, మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి పాజిటివ్ వేలో ఉంటుందా, నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా, ఇలా మనం మర్చిపోతామా, మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్. చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. బుధుడు బలిష్టంగా ఉంటేనే సిఏ చదవగలగడు, అంటే సిఏ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్. అదే కుజుడు అంటే ఆత్రము, కోపము, ఆవేశము, పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఇలా కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుకైతే కొంచెం ఊరట లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
అన్నీ కూడా సోది అనుకోవద్దు. ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ రాశుల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? మీ జాతకం తెలీదు. జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము. ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓన్లీ పాజిటివ్‌గా చెప్తే, ఇక్కడ నేను పాజిటివ్‌గా చెప్పేస్తాను. అక్కడ మీకు జరగాలి కదా! మీ జాతకం తెలీదు. గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండవు, టైమింగ్స్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది. దశాభుక్తి బాలేనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధినిస్తాయి. కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా. సో ఇది అండి. శని అంటే కార్మికుడు. ఇలా గ్రహాల కారకత్వాలు చానా ఉన్నాయి. మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది. జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు. అర్థమైందా అండి? చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత. ఎందుకు మరి అమ్మాయిలు మాంగళ్యంలో పగడము, ముత్యం ఎందుకు పెట్టుకుంటారు? పగడం అంటే కుజుడు. ముత్యం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి బాగుండగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయండి. శాస్త్రం అంటే అంత ఈజీ కాదు. సరే అండి. ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం. తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ యొక్క ఆగస్ట్ 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు. బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలో. తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి. ఇక తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి 2024 ఆగస్ట్ మాసంలో యోగిస్తున్న గ్రహాలు మనము ఏవని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి షష్ఠ స్థానంలో ఉంటున్న రాహు, లాభస్థానంలో ఉంటున్న బుధ, సూర్యుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా ఈ తులారాశి వాళ్ళకి యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ మాసంలో యోగించే గ్రహాలు సంఖ్య పెరిగింది. అంటే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసంలో మనకి అష్టమ స్థానంలో ఉంటున్న గురు, కుజుల వల్ల మనకి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఈ లాభస్థానంలో ఉంటున్న గ్రహాల యొక్క సంచారం వల్ల పంచమాధిపతి కూడా వక్రించడం, లాభస్థానంలో కాస్త సూర్యుడు, ఒక శుక్రుడు అంటే మీ రాశ్యాధిపతి, అష్టమాధిపతి లాభస్థానంలో ఉండడం అనేది ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీరు ఇక్కడ ఈ మాసంలో సంతానం విషయంలో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే సంతానం పట్ల, సంతానం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మనస్సు ప్రశాంతతగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గత మాసంలో పోల్చుకుంటే ఈ యొక్క ఆగస్ట్ మాసంలో కాస్త సంతోషకరమైన వాతావరణాన్ని మీరు చూస్తారు. మంచి మంచి భోజనాలు చేయడానికి కూడా అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. పాత మిత్రులని కలుసుకుంటారు. వాళ్ళతో మంచి కాలాన్ని మీరు గడిపే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయి. స్నేహితులు మీ చుట్టూ ఈ మాసమంతా కూడా ఇక్కడ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఉద్యోగం విషయంలో చాలా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆర్థిక విషయంలో అభివృద్ధిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇక్కడ కనిపించడానికి అవకాశాలు లేవు. అంటే ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థికంగా ఇబ్బందులైతే ఇక్కడ ఈ మాసంలో కనిపించడం లేదు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా పంచమాధిపతి వక్రించడము, బుధుడు నవమాధిపతి కూడా వక్రించడం అనేది కాస్త ఈ ఒక ఇప్పుడు చూడండి, మనకి ఈ ఒక తులారాశి వాళ్ళకి లేదా తులాగ్నం వాళ్ళకి యోగకారకులు ఎవరు? శని, బుధుడు, శుక్రుడు. ముఖ్యంగా యోగకారకుడు ఎవడు? తులాలగ్నానికి మెయిన్ యోగకారకుడు శని. శనినే వక్రించాడు. కాస్త మీ ఒక విషయం అంటే ఈ యొక్క విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, నిదానంగా వెళ్తూ ఉంటుంది ప్రాసెస్ అనేది. ఏదైనా ప్రాజెక్ట్ మీకు ఇచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవడానికి కొంచెం డిలేస్ ఉంటాయి, కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే శని వక్రించాడు.
బుధుడు కూడా వక్రించాడు. బుద్ధికారకుడు బుధుడు వక్రించరాదు. అలా వక్రించినప్పుడు ఈ యొక్క మతిమరుపు అనేది ఉండడానికి అవకాశాలుంటుంది. తర్వాత ముఖ్యంగా చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటుంది. అయితే సూర్యుడు బలిష్టంగా ఉంటున్నాడు. శుక్రుడు బలిష్టంగా ఉంటున్నాడు కాబట్టి ఆ ఆటంకాలని మీరు దాటి ఒక ముందుకు సాగడానికైతే అవకాశాలు ఇక్కడ కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే కొన్నిసార్లు మనము ఎన్ని ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఆటంకాలని మనము అధిగమించాలని ప్రయత్నం చేసినా అది కుదరదు. అయితే ఇక్కడ ఈ మాసంలో మీకు ఆ ఒక ఆటంకాలని అధిగమించి ముందుకు సాగడానికి అవకాశాలు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సూర్యుడు బలిష్టంగా ఉన్నాడు. శుక్రుడు బలిష్టంగా ఉన్నాడు. ఈ యొక్క కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి, ఈ యొక్క బ్యూటీ పార్లర్ నడుపుకునే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, ఇలా వీళ్ళందరికీ కూడా ఏదో ఒక విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంచెం అభివృద్ధి అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా కొద్దిసేపటికి ఏదో ప్రమాదం రాబోతుందన్నప్పటికీ అది అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఆ ప్రమాదం మీ వరకు రాకుండా ఎక్కడో అంటే ఎవరో ఒకరు సేవ్ చేయడానికి ఇక్కడ రావడానికి అవకాశాలుంటాయని చెప్పుకోవచ్చు. తులారాశి వాళ్ళకి మొత్తానికి ఆగస్ట్ మాసంలో అయితే కాస్త అభివృద్ధి అనేది ఉంటుంది. దిగులు పడకండి, టెన్షన్స్ ఫీల్ అవ్వకండి. అయితే అష్టమ స్థానంలో ఉంటున్న కుజ, గురువుల వలన కాస్త ఇబ్బంది ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత షష్ఠ స్థానంలో రాహు కూడా మనకి సంచారం మనకి ప్లస్ పాయింట్‌గా మారుతుంది. ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆరోగ్యపరమైన విషయాలు రాకుండా చూసుకోండి. ఇక్కడ మీ భార్య లేదా మీ భర్తకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, వాళ్ళకి బిజినెస్ పరంగా ఇబ్బందులు, లేదా వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఉద్యోగపరంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ. మొత్తానికి ఈ తులారాశి వాళ్ళకి బాగుంటుంది. అయితే మీరు ఆలోచన విధానము అంటే రూ. 10 వచ్చింది అంటే దాన్ని రూ. 20 చేసుకోవాలని ఆలోచన కావచ్చు, ఆ ఒక ఆశ కావచ్చు, అతి ఆశ కాస్త మానుకుంటే మంచిది. ఎందుకంటే పంచమాధిపతి వక్రించినప్పుడు, నవమాధిపతి వక్రించినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ లాభస్థానంలో ఉంటున్న సూర్య, శుక్రుల వలన కాస్త మీకు ఊరట అనేది కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. పాజిటివ్‌గా కాలం అనేది ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటుంది. ఏది కూడా మనకి ఆటంకాలు వచ్చినట్లుగా ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఉండవు. అంటే ఆటంకాలు వస్తుంది అని కూడా మనకి అనిపించదు. అలా వెళ్తూ ఉంటారు. మీరు ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఆ ఒక ఆటంకాలని అధిగమించి మీరు ముందుకు సాగడానికి ఇక్కడ బాగా మంచి గ్రహాల ఒక స్థితిగతులు మనం చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఇక్కడ గురువు, కుజులకి బాగా గుర్తుపెట్టుకోండి. శనగలని, కందిపప్పుని కొన్ని నానబెట్టేసి రాత్రిపూట ఉదయాన్నే ఈ యొక్క గోచారంలో ఉంటున్న గురు మరియు కుజుల ఒక దోషం నివారణ అవ్వాలని మొక్కుకొని ఎద్దులకి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించండి. తర్వాత కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించండి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి. విఘ్నేశ్వరుడికి గ్రీన్ కలర్ క్లాత్స్‌ని అందించడానికి ప్రయత్నం చేయండి. విఘ్నేశ్వరుడికి బుధవారము గరిక అర్పించి గ్రీన్ కలర్ క్లాత్ ఏదైనా టవల్ కావచ్చు మంచిది ఆయనకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఓం గం గణపతిహే నమః, ఓం గం గణపతిహే నమః అని చదువుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి మీరు బయటపడొచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.